చిన్నపిల్లల్లో అలర్జీ ఆస్మా ఉంటే ఆ పిల్లలు ఎంత బాధపడతారో తెలుసా? ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవిస్తారో తెలుసా? చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంటే తల్లిదండ్రుల శ్వాస ఆగిపోయినంతగా బాధపడతారు. సో ఇలాంటి పిల్లలకు ఈ తల్లిదండ్రులు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. మాటికి మావాడికి జలుబు చేస్తుంది, మాకు కోల్డ్ వచ్చింది, కాఫ్ వస్తుంది, ఇది బ్రాంకైటిస్ అని రకరకాల యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే చాలామంది వైద్యులను కూడా మారుస్తూ ఉంటారు, కానీ వీళ్ళ ప్రాబ్లం మాత్రం పోదు. ఎందుకంటే వాళ్ళకుంది అలర్జీ ఆస్తమా కావచ్చు. దీన్నే మనం కోల్డ్స్ అంటాం, వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం, బ్రాంకైటిస్ అంటాం, నిమోనియా అని పేరు పెట్టుకుంటా ఉంటాం. ఈ పిల్లలు అనుభవించినంత నరకం ఇంకెవరూ అనుభవించరు. ఎందుకంటే ట్రీట్మెంట్ లేట్ అవుతూ ఉంటే వాళ్ళు పడేటటువంటి బాధలు ఎక్కువైతా ఉంటాయి. కాబట్టి తొలి దశలోనే ఇలాంటి పిల్లల్ని దాని మీద అవగాహన ఉన్నటువంటి వైద్యునికి చూపించినట్లయితే అలర్జీ ఆస్తమాకు సరి అయినటువంటి ట్రీట్మెంట్ తొలి దశలోనే మొదలు పెడితే వాళ్ళ ఊపిరితిత్తులు అనేవి ఇలా ఓపెన్ అయ్యి గాలి ఫ్రీగా ఆడి హ్యాపీగా నిద్రపోతారు, హ్యాపీగా ఆడుకుంటారు, హ్యాపీగా చదువుకుంటారు.